నా రుద్రో రుద్రమర్చయే అంటే రుద్రుణ్ణి అర్చించడానికి రుద్రుడు కానివాడు పనికిరాడు. నా అరుద్ర రుద్రం అర్చయేత్ అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించడానికి పనికిరాడు. ఎలా మనకి వస్తాడు? నీకు ఆ అవేర్నెస్సే లేనప్పుడు, దాంట్లో నీకు ఆ పవిత్ర భావన నీలో కలిగినప్పుడు విగ్రహంలో దైవత్వం ఎలా కనిపిస్తుంది? ఇందాక మాట్లాడుకున్నాం కదా, నీకు విగ్రహంలో దైవత్వం కనిపించాలి అంటే, దాన్ని రియలైజ్ అవ్వాలి అంటే నీలో దైవత్వ భావన పరిపుష్టిగా ఉండాలి. ఉన్నప్పుడే చూస్తావు. లేదా దాంట్లో ఒక పటం చూస్తావు, ఒక రాయిని చూస్తావు, ఒక శిల్ప కళను చూస్తావు, సౌందర్యాన్ని మాత్రమే చూస్తావు, భౌతిక సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని చూడలేవు. కాబట్టి నా అరుద్ర రుద్రమర్చేది, రుద్రుడిని అర్చించాలి అంటే రుద్రుడు మనం అయి ఉండాలి. దానికి దశాంగ రౌద్రీకరణము, షోడశాంగ రౌద్రీకరణం ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చేయలేము. అంటే అవి ఏం చేస్తాము, నేను దాన్ని సింప్లిఫై చేసి మన ధ్యానం, మీరు ఇంత క్రితం సాధన చేసిన పద్ధతిలో దాన్ని పెట్టాను, సింప్లిఫై చేశాను. అంటే ప్రతి అంగము మన దేహంలో రౌద్రీకరించబడతాయి. అంటే శివుని యొక్క శాంక్టిటీ, శివత్వ సిద్ధి జరుగుతుంది ప్రతి అంగానికి.